లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21.22% పోలింగ్ నమోదైంది. బీహార్లో 24.25%, చండీగఢ్లో 25.30%, హిమాచల్ ప్రదేశ్లో 31%, జార్ఖండ్లో 29% పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 22%, పంజాబ్లో 26.91%, ఇక అటు ఉత్తరప్రదేశ్లో 28%, బెంగాల్లో 28% పోలింగ్ నమోదైంది. ఇక చివరి దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 6 దశల్లో దేశవ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు చివరి దశ పోలింగ్తో ఎన్నికల తంతుకు దేశవ్యాప్తంగా తెరపడనుంది. ఉదయం నుంచే పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్లో ఏర్పాటు చేసిన సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా ప్రస్తుతం ఆకట్టుకుంది. ఓటర్లను బ్యాండ్ బాజాలతో కూడా ఆహ్వానించారు. చివరి దశలో బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లోని 4, జార్ఖండ్లోని 3, ఒడిశాలోని 6, పంజాబ్లోని 13, ఉత్తరప్రదేశ్లోని 13, పశ్చిమ బెంగాల్లో 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో 10 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. దీనికోసం 1.9 లక్షల పోలింగ్ కేంద్రాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. తుది దశ బరిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తున్నారు. బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ తుది దశ బరిలో ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున సత్యపాల్ సింగ్ రాయ్జాదా బరిలో ఉన్నారు. ఇక డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు. ఇవాళ జరిగే ఎన్నికలతో దేశవ్యాప్తంగా 543 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో
ఈ రోజుతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ ఈ రోజు 7వ విడత పోలింగ్తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.